హాయ్ టు ఆల్, ఎట్లున్నారు? అందరు మంచిగురా? నేనైతే మళ్ళీ మీ ముందుకైతే ఒక వీడియో వచ్చేసి భువనగిరి వెళ్ళాము. మేము స్వర్ణగిరి పోయినామని చెప్పిన రిటర్న్లో ఎల్లమ్మ తల్లిని కూడా తిరగకుండా మన తెలంగాణలో, అందుకే ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసి వచ్చేసిన. వీడియో అయితే చూసేయరు. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లి చూడవే మాయమ్మ, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లి చూడవే మాయమ్మ, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ, గావు పిల్లలే ఎల్లమ్మ నీ గడవకుండవే మాయ. మేము ఆదివారం రోజు పోయినాం కాబట్టి ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదు. ఆవిడే ఎల్లమ్మ, ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేదు ప్రపంచంలో. కళ్ళు దాగిపోయి కొట్టుకున్నది కానీ నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ అయితే ఒడిబియ్యాలైతే ఇక్కడ వస్తున్నారు అనమాట. మంచిగా చెట్టు కింద ఎంత బాగుంది ఎల్లమ్మ తల్లి. అయితే ఫోటో అయితే తీయలేదు, అయినా మీకు కొంచెం కనిపిస్తుంది క్లిప్. ఎంత అలంకారంగా ఉందో దేవుడు అయితే, అమ్మవారు అయితే ఎంత అలంకారంగా అంటే అంత అలంకారంగా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే చూడండి, అమ్మవారు కొంచెం కనిపించింది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి చూడండి, ఆమె కొడుకులు, బిడ్డలు, భర్త అందరూ కూడా ఉంటారు. ఆమె కూడా అందరూ కనిపిస్తారు. ఇక మంచిగా అమ్మవారికి అయితే కొబ్బరికాయ పెట్టేసి మమ్మల్ని చల్లగా చూడమని చెప్పేసి అమ్మవారిని వేడుకొని వచ్చిన నేనైతే అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మను మించిన దైవం లేదు. అందుకే ఈ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పేసి నేను నమ్ముతాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.